కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఏపీ అక్రమ నీటి తరలింపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో కాసేపట్లో జరగనున్న ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు డిజైన్ మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై ప్రెజెంటేషన్ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో శ్రీశైలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించిన కృష్ణా జలాలు, గత 9.5 ఏళ్లలో తరలించిన జలాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను పిలవడానికి గత ప్రభుత్వ పరోక్ష సహకారాన్ని వివరిస్తారు. డిజైన్ లోపాలు, సరైన పరీక్షలు చేయకుండానే బరాజులు కట్టడంతో 2023 అక్టోబర్లో మేడిగడ్డ కుంగితే అదే ఏడాది అన్నారం, సుందిళ్ల బరాజులో సీపేజీలు బయటపడ్డాయని ఉత్తమ్ వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, అలాగే బనకచెర్లకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటి తరలింపుకు సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటికే ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈరోజు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకుపోతున్నటువంటి నీటి తరలింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు తెలంగాణకి రావాల్సినటువంటి వాటా గత ప్రభుత్వం వైఫల్యం వల్ల కృష్ణా బేసిన్లో తెలంగాణకి వచ్చినటువంటి వాటా ఎందుకు తగ్గిందనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పార్టీ నాయకులందరికీ అవగాహన పెంచేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా ప్రజాభవన్కి పిలిచి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఏపీ అక్రమంగా తీసుకుపోతున్నటువంటి నీటి తరలింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుంది. ప్రభుత్వం ఇప్పటికీ బనకచెర్ల ఎపిసోడ్ కావచ్చు, ఆ ఎపిసోడ్ తర్వాత పార్టీలో చాలామంది నాయకులకు వీటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అలాగే కృష్ణా బేసిన్లో తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా వివరించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, నిర్మాణానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, మేడిగడ్డ ఎలా కూలింది, అన్నారం, సుందిల్లా ఎలా డ్యామేజ్ అయింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా గతంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, ఎమ్మెల్యేలందరికీ కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన చేసింది. వాటన్నిటి మీద కూడా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూలంకషంగా వివరించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాయకులందరికీ అవగాహన ఉంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శలన్నిటికీ కూడా ధీటుగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యాచరణ శ్రీకారం చుట్టింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా హాజరవుతారు.